ఈ బస్సు ప్రయాణికుడు నోటిని పుక్కిలించి ఈ అమ్మాయి మీద ఉమ్మివేస్తాడు. దానితో ఆమె కోపంగా, పిచ్చివాడా, నీకు బుద్ధి లేదా? ఆగు, ఇప్పుడే పైకి వచ్చి చెబుతాను అంటుంది. తరువాత బస్సు ఎక్కి అతన్ని ఒకటి చెంపదెబ్బ కొట్టి, బద్మాష్, చూసుకుని ఉమ్మలేవా అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, మేడం, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చూడలేదు కాబట్టి పొరపాటుగా మీ మీద ఉమ్మి వచ్చింది అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఏమిటి, నువ్వు గుడ్డివాడివా? నీకు కనిపించలేదా? నీకు తెలుసా, ఇది నా 6,000 రూపాయల చొక్కా ఖరాబు చేశావు, ఇప్పుడు డబ్బులు తీ అంటుంది. ఆ అబ్బాయి, నా జేబులో 600 రూపాయలు కూడా లేవు, 6,000 ఎక్కడి నుంచి ఇస్తాను, మరియు నీటితో చొక్కా ఎలా ఖరాబవుతుంది అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అతని మొబైల్ లాక్కొని, నువ్వు 4,000 రూపాయలు తీసుకుని వచ్చినప్పుడు ఈ ఫోన్ తిరిగి తీసుకెళ్ళు అంటుంది. తరువాత ఆమె చల్లని పానీయం తీసుకుని తన సీటులో కూర్చోవడానికి వెళ్తుండగా ఆమె ఈ అంకుల్ మీద పడిపోతుంది. దానితో ఆ ముసలి వ్యక్తి కోపంగా ఆమెను కూడా ఒకటి చెంపదెబ్బ కొట్టి, నువ్వు నా 10,000 రూపాయల చొక్కా మురికి చేశావు, ఇప్పుడు డబ్బులు తీ అంటాడు. ఇప్పుడు ఆమె 10,000 రూపాయలు చెల్లిస్తుందో లేదో చూడటానికి ముందు, బాబు, నన్ను చూసి విస్మరించకు, లేదంటే నీకు చెడు సమయం వస్తుంది, ఒక్కసారి హరహర మహాదేవా అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఆమె తన తప్పును గ్రహిస్తుంది. అప్పుడు అతనిని క్షమించమని అడిగి ఫోన్ తిరిగి ఇచ్చేస్తుంది.